హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్యకి ఇక అపర్ణదేవి అయితే ఇంటి బాధ్యతల్ని అప్పచెప్తుంది. ఇక ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా నీ దగ్గరికే వచ్చి తీసుకోవాలి అని చెప్పి ఇక లాకర్ కేసుని ఇక కావ్య చేతిలో పెడుతుంది. ఇంకా ఇంట్లో ఉన్న అనామిక ఒకవైపు, రుద్రాణి ఒకవైపు, ఇక ధాన్యలక్ష్మి ముగ్గురికి కూడా చాలా కోపం వస్తుంది. ముగ్గురు చాలా లోపల ఇక కుళ్ళిపోతూ ఉంటారు. మరొక వైపు ఇక కావ్య ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే ఈ లోపల ఇక రాజ్ అయితే వెంటనే కూడా ఫోన్ తీసి హలో శ్వేత అని చెప్పి అంటాడు. ఇక కావ్య ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పి వింటూ ఉంటే ఇక వెంటనే చెప్పు శ్వేత, ఏంటి ఫోన్ చేసావు అని చెప్పి ఎంజాయబుల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఏంటి చెప్పాలి, ఇప్పటికి చాలా టైం అయింది. ఈరోజు మా హస్బెండ్ వస్తాడు, డైవర్స్కి సైన్ చేస్తాడని నీకు చెప్పాను, నువ్వు ఇంకా రాలేదు, వచ్చి ఏం గొడవ చేస్తాడని భయం వేస్తుంది, త్వరగా రా అని చెప్పి అంటుంది. ఇక ఇటు నుంచి అవునవును నాకు గుర్తుంది, ఎందుకు రాను, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వచ్చేస్తాను, నీకోసం ఇక ఇల్లు దాటలేనా ఏంటి అని చెప్పి ఇక కావ్య వినేలాగా గట్టిగా మాట్లాడి ఇక సరే నేను వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కావ్య అయితే అంటే శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి, అదేంటో తెలుసుకోవాలి, ఖచ్చితంగా వెనక వెళ్ళి ఫాలో చేయాలి అని చెప్పి కావ్య హడావుడిగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో ఇక రుద్రాణి మెల్లగా రూమ్లోకి తొంగి చూసుకుంటూ లోపలికి వస్తుంది. ఏంటి రుద్రాణి గారు ఇలా వచ్చారు అని చెప్పి కావ్య అడుగుతుంది. అది నువ్వు ఇందాక లిస్ట్లో ఇక స్వప్న ట్యాబ్లెట్స్ రాశాను కదా, అవి తెప్పించావా అని అడుగుదామని వచ్చాను అని చెప్పి ఇక మొత్తం కూడా వెతికేస్తూ ఉంటుంది. అక్కడ కీస్ కనబడతాయి. ఇక్కడ ఉన్నాయా లాకర్ కీస్ అని చెప్పి మనసులో అనుకొని ఇక మెల్లగా వాటిని డస్ట్బిన్లోకి నెట్టేస్తుంది. నేను ఎప్పుడో చెప్పాను కదా మీకు, అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానని అని చెప్పి ఇక హడావుడిగా రెడీ అవుతూ ఉంటే ఏంటి అంత హడావుడి, మన ఆఫీసే కదా, కొంచెం లేట్ అయితే తప్పే ఉంది అని చెప్పి అంటుంది రుద్రాణి. అంతే, మీరు అలాగే మాట్లాడతారు, మన ఆఫీస్ అని మనం లేటుగా వెళ్తే మనతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే వస్తారు, అయినా మీరేంటి నా రూమ్లోకి వచ్చి నాతో మాట్లాడుతున్నారు, మీరు అసలు నేనంటేనే పడదు కదా అనగానే ఏంటి ఈ లోకం మారిపోయినా కూడా నిందలు వేస్తూనే ఉంటుంది, పాడు లోకం అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే మీరు ఎన్ని మాట్లాడినా మీరు మారారంటే ఇక్కడ నేనేం నమ్మడానికి చెవులం పువ్వేం పెట్టుకోలేదులేండి అని చెప్పి ఇక సరేనండి నేను వెళ్తున్నాను అని చెప్పి హడావుడిగా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది కావ్య. ఇంకా కావ్య వెళ్ళిపోయిన మరుక్షణం డస్ట్బిన్లో ఉన్న లాకర్ కీస్ని తీసుకొని ఇక మెల్లగా అక్కడి నుంచి దాటుకొని లోపలికి వచ్చేస్తుంది ఇక రుద్రాణి. ఇక వెంటనే కూడా అనామిక రూమ్లోకి వచ్చి అనామికకి కీస్ చూపిస్తుంది. ఏంటి కీస్ తీసేస్తున్నారా, మీ దగ్గర ఎలా వచ్చినాయి అని చెప్పి అనగానే ఈ రుద్రాణి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, దీంతో పాటు ఒక ఆట ఆడిస్తాను కావ్యని అనగానే ఇక మీరు పని చేశారు, కావ్య అక్కేం చూడలేదు కదా అనగానే చూడలేదు అని చెప్పి రుద్రాణి అనడంతో సరే ఆంటీ, ఈరోజు ఇక కళ్యాణ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నాడు, అందుకే ఇక కిందికే రండి, ఆఫీస్కి ఇక మొట్టమొదటిసారిగా వెళ్తున్నారు కదా అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి అనామిక కిందికి వెళ్ళిపోతుంది. రుద్రాణి మాత్రం ఇక అనామికని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నా కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది, నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ కూడా అనామిక ద్వారా నెరవేర్చుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కిందికి వచ్చేస్తుంది ఇక రుద్రాణి. ఇక కళ్యాణ్ అయితే సూట్ వేసుకొని ఇక ఆఫీస్కి రెడీ అయ్యి వస్తూ ఉంటాడు. కింద హాల్లో అందరూ కూడా కూర్చొని కళ్యాణ్ వంక అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి వీడు ఎప్పుడూ లేనిది సూట్ వేసుకొని వస్తున్నాడేంటి అని చెప్పి అందరూ అట్లానే చూస్తూ ఉంటే అందరికి వచ్చి ఇక నేను ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్తాడు. ఆ మాటకి అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏంట్రా మనవడా నీలో ఎంత మార్పు వచ్చిందేంటి ఒక్క రాత్రికే అని చెప్పి అనగానే పో నానమ్మ అన్నీ కూడా ఇలా మాట్లాడతావు అనగానే ఏంట్రా నిన్నటికి బాగానే ఉన్నావు కదా అందుకే అడుగుతున్నాను అనగానే వెంటనే అక్కడ ఉన్న
ప్రకాశం అయితే నా కొడుకు ఒక్క రాత్రికే ఇక మొత్తం సెటప్ గెటప్ మొత్తం మార్చేశాడమ్మా అనామిక అని చెప్పి అనామికని అంటూ ఉంటే ఇక సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది అనామిక. మీకేం తెలుసు నా బాధలు? ఇక తను ముట్టుకొనివ్వలేదు. ఆఫీస్కి వెళ్ళందే ఏమీ లేదని చెప్పింది. రాక్షసి అని చెప్పి మొహం కేసి చూసి, సరే మరి నాకు టిఫిన్ వడ్డిస్తే నేను కూడా వెళ్తాను ఆఫీస్కి అనగానే వెంటనే ఇక దానిలక్ష్మి సంతోషంగా, ఒరే కళ్యాణ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా, హాయిగా ఇక టిఫిన్ చేసి రోజు ఆఫీస్కి వెళ్ళి ఇక నీ భార్య గురించి కష్టపడి ఇంటికి రా అని చెప్పి ఇక కళ్ళమ్మట ఆనంద బాష్పాలతో, అనామిక చూస్తావేంటి వాడికి టిఫిన్ వడ్డించు అని చెప్పి హడావుడిగా అయిపోయి ఇక ఒకటే హడావుడి చేస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఇదేంటిది, దానిలక్ష్మి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. కొడుకు ఆఫీస్కి వెళ్ళేసరికి ఇక తల్లికి మనసు ఆగట్నట్టుంది. అలా అయితే నేనేమైపోవాలి? నా కొడుకు చిన్నప్పటి నుంచే పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ. ఇక వెంటనే కళ్యాణ్ అయితే టిఫిన్ చేసి, ఇదిగో అనామిక నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నాను, ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా తెలుసు కదా అనగానే, తెలుసండి మీరైతే ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి ఇక టిఫిన్ పెడుతుంది. మనసులో మాత్రం అనుకుంటూ ఉంటుంది, మీరు ఆఫీస్కి వెళ్ళాలి, మీరు రాజ్బాబు గారు లాగా ఆయన సీటుని మీరు కూర్చోవాలి, అప్పుడే ఈ ఇంటికి నేను మహారాణిని అవుతాను. ఇక కావ్య చేతుల మీదుగా నా చేతులకి ఆ లాకర్ కిస్ వచ్చేలాగా చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనామిక. రుద్రాణి అయితే మనసులో ఇక కళ్యాణ్ అయితే ఖచ్చితంగా అనామిక చెప్పినట్టుగా ఇక ఆఫీస్కి వెళ్ళిపోతాడు, కానీ నేను చెప్పినట్టుగా అనామిక వింటుంది అని చెప్పి మనసులో వైపు అనుకుంటూ ఉంటుంది. అవునా ఆంటీ, మీరు ఆ లాకర్ కీసు తీసుకున్నారు కదా, ఎక్కడ పెట్టారు అని చెప్పి అనామిక అడుగుతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి అనడంతో, వెళ్ళిపోయాడు చెప్పండి అనగానే, అవి నేను భద్రంగా నా రూమ్లోనే లాకర్లో పెట్టి దాచిపెట్టాను, ఇక ఎవరికి కూడా తెలియదు. కానీ ఇక అపర్ణ వదిన దృష్టిలో లాకర్ కీస్ కావ్య దగ్గరే ఉన్నాయని భ్రమలో ఉంటుంది. ఇక అందరి ముందు ఏమన్నా కావాలి అన్నప్పుడు లాకర్ ఓపెన్ చేయడానికి కీస్ అడుగుతుంది. అప్పుడు కీస్ ఎక్కడ పడేసిందో తెలియదు కాబట్టి ఇక ఇంత అజాగ్రత్తగా ఉన్న నువ్వేమి ఇంటి కోడలివి, ఈ ఇంటిని నువ్వే హ్యాండిల్ చేస్తావు అని చెప్పి అపర్ణ వదిన కడిగి పడేస్తుంది. మా వదినికి ఆనందం వచ్చినా అలాగే ఉంటుంది, దుఃఖం వచ్చినా అలాగే ఉంటుంది. తను ఒక్కసారి ఇష్టపడటం ప్రేమించడం మొదలు పెడితే ఇక ఆ మనిషి అంటే ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. నాకెందుకో కావ్య విషయంలో ఇక అపర్ణ వదిన అదే దారిలో నడుస్తుందేమోనని అనుమానంగా ఉంది. అందుకే ఈరోజే ఇక కావ్య పని ఫినిష్ చేయాలి అని చెప్పి ఇక రుద్రాణి అలాగే అనామిక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరొక వైపు రాజ్ అయితే ఇక శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇంకా అక్కడికి ఇక వెంటనే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో, మీరు వస్తున్నారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది శ్వేత. వస్తున్నాను అని చెప్పి చాలా సీరియస్గా ఇక వస్తాడు ఇక అరవింద్, శ్వేత భర్త. వచ్చి వెంటనే కూడా, ఇదిగో ఇక్కడ సైన్ చేయి, నీకు కావాల్సినవి పొలాలు పుట్లలు డబ్బు మొత్తం కూడా ఇచ్చాను కదా, ఇక శ్వేతని వదిలేస్తున్నట్టు సైన్ చేయి అని చెప్పి సీరియస్గా రాజ్ అయితే చెప్తాడు. ఇక వెంటనే డబ్బు ముందు ఇక ఎవరైనా నాకు తక్కువే, ఇంత డబ్బు ఇస్తున్నప్పుడు ఈ శ్వేత ఏంటి, ఇంకొక అందగతి కూడా వస్తుంది అని చెప్పి మనసులో అనుకొని సైన్ చేసేస్తాడు ఇక అరవింద్. ఇక ఆ వెంటనే కూడా ఆ కాపీని తీసుకొని, నువ్వు ఇంకా దయచేయచ్చు, ఇంకెప్పుడు కూడా శ్వేత జోలికి వచ్చావంటే అస్సలు ఊరుకోను, ఇక మాటలతో చెప్పే ప్రసక్తే లేదు, నువ్వు కోరుకున్న డబ్బు నగలు ఇక ఐశ్వర్యం మొత్తం తీసుకున్నావు కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ఈ ఇంటి వైపుకి ఒక్కసారైనా కన్ను వేసావంటే కళ్ళు పీకేస్తాను జాగ్రత్త అని చెప్పి రాజ్ అయితే గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక వెంటనే శ్వేత అయితే చాలా హ్యాపీ అయిపోతుంది. రాజ్, అసలు నేను ఎప్పుడు కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు రాజ్, అసలు పెళ్లి జరగడమే ఇప్పటికీ కలలా ఉంటే వీడి నుంచి నేను దూరం వెళ్ళిపోతున్నట్టుగా డైవర్స్ కూడా అయిపోతున్నాయంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. నువ్వు నా వెంట ఉండడం వల్లే దీనికి కారణమైంది, లేదంటే వాడు నన్ను ఎంత ఇదిగా టార్చర్ పెట్టేవాడో రాజ్, నీ మేలు నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటే
ఎందుకు తీర్చుకోలేవు? ఇప్పుడు ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే నా మేలు నువ్వు తీర్చినట్టే అని చెప్పి అంటాడు. అదేంటి రాజ్, ఏం చేయాలి చెప్పు, నీ గురించి చేస్తాను అనగానే ఇంకా నువ్వు కళావతి ఇద్దరు కూడా భార్యాభర్తలు, మీ ఇద్దరు మంచిగా ఉండాలి, తొక్క తోటకూర అని సెంటిమెంట్స్ ఏమీ చెప్పకుండా నేను ఒక 4 లైన్లు నీ దగ్గర మాట్లాడుతూ ఉంటాను, కాముగా సైలెంట్గా ఊరుకో సరేనా అనగానే ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు, అసలు అర్థం కావట్లేదు అనగానే ఇదిగో నా భార్య కళావతి వస్తుంది, ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఊరుకో, నాకు నేనే మాట్లాడుతూ ఉంటాను, నువ్వు ప్రతిదానికి చిన్న స్మైల్ ఇవి చాలు, ఈ ఒక్క హెల్ప్ చేయి శ్వేత ప్లీజ్ అని చెప్పి అనగానే ఏంటో రాజ్ నువ్వు అడుగుతుంటే ఇక కాదని లేకపోతున్నాను, సరే నీ ఇష్టం అని చెప్పి అంటుంది ఇక శ్వేత. ఈ లోపల ఇక కావ్య అయితే కారు దగ్గర నుంచొని ఇక అవి చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందా అని. ఇక వెంటనే రాజ్ నాకు ఇక అరవింద్ డైవర్స్ ఇస్తున్నట్టు సాయం చేశాడు, ఇక నాకు డైవర్స్ వచ్చినట్టే కదా అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే వెంటనే అదేంటి శ్వేత ఇక డైవర్స్ నీకు ఇచ్చినట్టే, ఇక ఒక్కసారి డైవర్స్ పేపర్ మీద సంతకం జరిగింది అంటే ఇక వాడు కాదు కదా తల్లో జేజమ్మ దిగినా నీకు డైవర్స్ వచ్చేసినట్టే, ఇంకా నీకు హ్యాపీగా లైఫ్ అని చెప్పి కానీ అవురాజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా నేను కూడా నా భార్య కళావతికి డైవర్స్ ఇచ్చేసానంటే నేను కూడా రిలాక్స్ అయిపోవచ్చు, హ్యాపీగా మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అంటాడు. ఆ మాట విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఇక అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే కావ్య ఎక్స్ప్రెషన్స్ చూసి అమ్మయ్య ఎన్నాళ్ళకి దీని మనసులో బాధ కనబడుతుంది అని చెప్పి వెంటనే కూడా ఇక మన ఇద్దరం కూడా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అనగానే అదేంటి మరి మీ వైఫ్ ఇస్తుందా డైవర్స్ అని చెప్పి అనగానే అయ్యో కళావతికి కూడా నేనంటే ఇష్టం లేదు, తను కూడా డైవర్స్ ఇస్తుంది, మా ఇద్దరి మధ్య ప్రేమ ఏమీ లేదు శ్వేత, ఇద్దరం ఇక ఇంట్లో వాళ్ళ గురించి ప్రేమ నటిస్తున్నామంతే, ఏదో ఒక రోజు తనని ఇంటికి పంపించేస్తానని తనకు ముందే తెలుసులే, ఇక నేను కూడా త్వరగానే డైవర్స్ని అప్లై చేసి ఇక కళావతికి డైవర్స్ ఇచ్చేస్తే హ్యాపీగా మన ఇద్దరం పెళ్లి చేసుకొని మన నచ్చిన లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అని చెప్పి ఇక ఒక్కసారిగా అమాంతంగా ఇక శ్వేతని ఎత్తుకుంటాడు. ఇక అక్కడే ఉన్న కావ్య ఆ మాటలన్నీ విని ఏం చెయ్యాలో తెలియక ఇక అక్కడి నుంచి బాధగా వెనుతిరుగుతుంది. ఇక శ్వేతని ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తూ ఇక చుట్టూరు తిప్పుతూ మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉండొచ్చు శ్వేత, ఐ లవ్ యూ శ్వేత అని చెప్పి కావాలని ఇక యాక్షన్ చేస్తూ ఉంటాడు రాజ్. ఇక అవన్నీ చూసి శ్వేతని రాజ్ని ఆ విధంగా చూసి ఆ విధంగా మాట్లాడుకున్నవన్నీ విన్న కావ్య ఇక ఏడ్చుకుంటూ వెనుతిరిగి నడుచుకుంటూ ఏం చెయ్యాలో తెలియక ఇటు తల్లి దగ్గరికి వెళ్ళలేను, ఇటు అలా అని అత్తగారింట్లోనూ ఉండలేను, ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా నేను అని చెప్పి బోరున ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే కావ్యం చూసి ఇక రాజ్ అయితే అమ్మయ్య చాలా థ్యాంక్స్ శ్వేత, చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కళావతిని ఏ విధంగా వదిలించుకోవాలి, ఇక కళావతిని బలవంతం పెట్టి ఇంట్లో నుంచి పంపించలేను, ఇక తన మనసు తనే విరగొట్టుకొని నా మీద మనసంతా విరిగిపోయి ఇక పుట్టింటికి వెళ్ళిపోవాలని నేను ఎంతగానో ఇక ఆలోచన చేశాను, ఫైనల్గా ఈరోజు ఆ విషయం సక్సెస్ అయింది, చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఇక శ్వేతకి చెప్తూ ఉంటే శ్వేత అదేంటి రాజ్ నాకేమీ అర్థం కావట్లేదు, కళావతి అంటే ఇక నీకెందుకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే చూడు శ్వేత నాకు ఇష్టం లేదు అని నేను ఎప్పుడు చెప్పను, కళావతి అంటే నాకు చాలా ఇష్టం, తను అందరికీ రెస్పెక్ట్ ఇస్తుంది, అందరి మధ్య రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది, తను ముక్కుసూటి మనిషి, ఏదైనా కూడా మొహం మీద కరెక్ట్గా మాట్లాడుతుంది, ఇటు అత్తమామలకి చాలా గౌరవ మర్యాదలను ఇస్తుంది, ఇటు బయట సొసైటీలో కూడా చాలా గౌరవంగా నడుచుకుంటుంది, అంతెందుకు తన కట్టు బొట్టు తీరు అన్నీ పర్ఫెక్ట్, కానీ ఎక్కడో నాకు తను నా భార్యగా ఉండకూడదు అని నా మనసు చెప్తుంది, అందుకే నేను ఇక తన మనసు నొచ్చుకునేలాగా చేసి తనకి పుట్టింటికి వెళ్ళిపోయేలాగా చేశాను అంతే అనగానే సరే రాజ్ నువ్వు చెప్పమన్నట్టు చెప్పాను, ఇకనైనా నన్ను వదిలేసే, నేను ఇక ఎప్పుడు కూడా ఇక కావ్య ముందు అలా ఉండను అనగానే ఏం అవసరం లేదు, ఇక ఉండాల్సిన అవసరమే లేదు శ్వేత, ఇక ఫ్రెండ్స్ అని నీకు నాకు తెలిస్తే చాలు, ఇక అందరికీ నమ్మించాల్సిన అవసరం లేదు కదా, నువ్వు కూడా హ్యాపీగా ఇక నిన్ను కూడా ఫారెన్ పంపిస్తాను, హ్యాపీగా మీ పేరెంట్స్ దగ్గర నీకు నచ్చిన లైఫ్ని నువ్వు లీడ్ చేసుకుంటూ ఇక ఎంజాయ్గా ఉండు శ్వేత, నీకంటూ రాజ్ ఫ్రెండ్ ఎప్పుడు ఉంటాడు, ఇండియాకి నువ్వు ఎప్పుడు వచ్చినా
ఈ రాజ్ నీతో ఇక ఉంటూనే ఉంటాడు, గుర్తుపెట్టుకో అని చెప్పి నేను వెళ్ళొస్తాను శ్వేత అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు రాజ్. ఇక చాలా సంతోషంగా రాజ్ అయితే కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇక త్వరగా కళావతిని చూడాలి. కళావతి మొహంలో షేడ్స్ అయితే విచిత్రంగా మారిపోతూ ఉన్నాయి. ఇక ఖచ్చితంగా ఇక ఆఫీసులో చాలా కోపంతో కూర్చొని ఉంటుంది. వెళ్ళి ఇక త్వరలో తన మొహాన్ని చూసి ఎంజాయ్ చేసుకోవాలి. ఇక ఏదో రకంగా సీరియస్గా ఇక శ్వేత నేను పెళ్లి చేసుకోబోతున్నామని ఇంకొక కట్టు కథ అల్లేస్తే ఇక దెబ్బకి ఇంటిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. అంతే, ఇంకా అంతకు మించి ఇంక ఏమీ అవసరం లేదు. అయినా కళావతిని నేనేమి కావాలని వదిలేయట్లేదు. తన మనసుకి తెలుసు నేను ఎప్పుడు కూడా తనని భార్యస్థానం ఇవ్వలేదని. అలాంటప్పుడు కళావతి కూడా ఇక పుట్టింటికి వెళ్ళిపోవడంలో తప్పేముంది అని చెప్పి డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి అయితే వెళ్తాడు రాజ్. ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే ఇక శృతి రిసెప్షన్లో కూర్చొని ఉంటుంది. హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అనడంతో ఏంటి మీ ఫేవరెట్ మేడం వచ్చిందా, లోపలుందా అని చెప్పి అడగగానే ఏంటిరా సార్ ఇంకా రాలేదు, మేడం గురించే కదా మీరు అడుగుతున్నారు, ఎప్పుడు కూడా ముందే వస్తారు కానీ ఈరోజు ఏంటో రాలేదు సార్ అని చెప్పి ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే అదేంటి ఇంకా రాలేదా, అదేంటి ఇందాకెప్పుడో బయలుదేరింది కదా, ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా, ఇక ఇంటికి వెళ్ళిపోయిందా, లేదంటే ఇక నన్ను అలాగా శ్వేతను చూసి ఇక నిజమే ఇక నా మీద ప్రేమ లేని వాడితో నేను ఎలా ఉంటానని కొంప తీసి పుట్టింటికి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇక కావ్య గురించి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు రాజ్. ఇంకా ఇంటి దగ్గర చూస్తే అనామిక అలాగే రుద్రాని ఇద్దరు కలిసి ఇక అందరూ కూడా మధ్యాహ్నం వేళ అందరూ రెస్ట్లో ఉన్నప్పుడు వెంటనే కూడా రుద్రాని అయితే కీస్ తీసుకొని అనామిక రా అని చెప్పి పిలుస్తుంది. అనామిక ఏంటో చెప్పండి అనగానే ఏంటి మర్చిపోయావా, మనం ఏం చేయాలనుకున్నాం అని చెప్పి ఇక వెంటనే కూడా లాకర్ దగ్గరికి మెల్లగా వెళ్ళి లాకర్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఇక అందులో ఉన్న ఒక నగనైతే దొంగిలించి ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇక లాకర్ కీస్ని ఎదాగా ఎక్కడ ఉంచిందో కీసు అక్కడే పెట్టేసి ఇక ఆ నగని తీసుకొని వచ్చి స్టోర్ రూమ్లో అయితే దాచేస్తారు. ఇక స్టోర్ రూమ్లో దాచిపెట్టి ఏంటంటీ మీరు ఏం చేయబోతున్నారు, నాకైతే అసలు అర్థం కావట్లేదు అనగానే అదేంటి నీకు అర్థం కాకపోవడానికి ఇందులో ఏముంది, ఇక కావ్య ఒక నగని దొంగిలించి ఇక నగని దాచిపెట్టుకుంది అని అర్థం అని చెప్పి నవ్వుతూ చెప్తుంది రుద్రాణి. అంతేగాని ఇక ఇంకేమీ లేదా అని చెప్పి అనగానే అదేంటి అనామిక రోజు రోజుకి నువ్వేంటి ముదిరిపోతున్నావు, ఇంకే ఉంటుంది, ఇంట్లో దొంగతనం చేసిన కోడలికి ఈ అధికారం ఎలా ఇస్తారు, అయినా దొంగతనం చేసిన వారి ఇంటికి అధికారమే కాదు ఇంటిలోంచి బహిష్కరణ కూడా ఉంటుంది, అది తెలియదు అనుకుంటా నీకు అని చెప్పి రుద్రాని ఎంజాయ్గా చెప్తూ ఉంటే వాహా చాలా మంచి ఐడియా వేశారు, అసలు నాకు ఇక మీ ఐడియాలన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి, ఎప్పుడు కూడా మీరు నా వైపే సపోర్ట్గా ఉండాలి అని చెప్పి ఇద్దరు కూడా చాలా క్లోజ్ అయిపోతారు. చూడు అనామిక నిన్ను చూస్తుంటే నాకు కన్న కూతురులాగా అనిపిస్తావు, ఎంతసేపు కూడా నువ్వు ఈ ఇంటికి మహారాణిలాగా చూడాలన్నదే నా అభిలాష, ఎందుకంటే నా కొడుకుకి ఎలాగో ఇంకా అలాంటిదేమీ లేదు, వాడికి ఆఫీస్కి అలాగే ఇటు ఎక్కడికి వాడికి మర్యాద మనన లేకుండా చేసింది నా కోడలు స్వప్న, ఇక ఈ ఇంటి కోడలుగా కావ్య అయితే పెత్తనం చలాయిస్తూ ఇక అందరినీ తన గుప్పెళ్ళలో పెట్టుకుని ఎటొచ్చి నువ్వు నేను ఇద్దరం కూడా అమాయకురాళ్ళం, మనిద్దరిని మోసం చేస్తూ వాళ్ళు అందలందలుగా పైకి వెళ్ళిపోతే మనం కూడా వాళ్ళ గురించి ఇలాంటి ప్లాన్స్ వేయడంలో తప్పేమీ లేదు కదా అనగానే అస్సలు లేదంటీ అస్సలు లేదు, ఆ కావ్య చాలా సున్నితంగా కనిపించి కట్లపాము లాంటిది, ఎప్పుడు చూసినా నా భర్తని ఏదో ఒకటి నూరి పోసి ఇక నా భర్తని కవిత్వాలకే అంకితం చేసేలాగా చేసింది, అందుకే ఆ కావ్య మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను, నా పెళ్ళిని ఆపాలను చూసింది, ఖచ్చితంగా కావ్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టేయడానికి మీరు చెప్పిన సహాయం అంతా కూడా చేస్తాను అని చెప్పి అనామిక అలాగే రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ఇక అటువైపుగా స్వప్న వెళ్తూ ఉంటుంది. స్వప్న ఇద్దరు మాట్లాడుతున్న విషయాలన్నీ వింటుంది. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇక కావ్య జీవితంతో ఆటలు ఆడుకుంటున్నారన్నమాట. కావ్యకి ఏదో నష్టం కలిగించాలని ఇద్దరు ఏదో కుట్ర పన్నుతున్నారు, అదేదో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఆలోచన మొదలు పెడుతుంది స్వప్న.
ఇక రాజ్ అయితే ఆఫీస్కి ఇంకా రాలేదేంటి అని చెప్పి ఇక వెయిట్ చేసి కొంప తీసి పుట్టింటికి ఏమన్నా వెళ్ళిపోయిందా, లేదంటే నన్ను శ్వేతని చూసి ఇంకా ఏమన్నా అని చెప్పి చాచా అలాంటి పనులేమీ చేయదు. ఎందుకంటే తను చాలా ధైర్యవంతురాలు. అనవసరంగా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే కార్ స్టార్ట్ చేసి ఇక మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు కావ్య ఎక్కడికి వెళ్ళిందా అని. చివరాఖరికి కావ్య ఒక గుడి దగ్గర కూర్చొని ఇక అలానే కనిపిస్తుంది. వెంటనే ఇక కారుని ఆఫ్ చేసి ఇక దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళడంతో కావ్య చాలా సీరియస్గా రాజ్ మొహం కాసి చూస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఆఫీస్కి రాకుండా ఇటు ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు కళావతి అని చెప్పి అంటాడు రాజ్. ఆ మాటలకి ఇక కింద నుంచి మీ దాకా సీరియస్గా చూసి అసలు మీకు కొంచెం కూడా ఇంత కూడా జాలి దయ ప్రేమ కరుణ లాంటివి ఏమీ లేవని ఈరోజే అర్థమైంది అని చెప్పి అంటుంది. అదేంటి కళావతి అంత మాట అన్నావు, నాకు ప్రేమ కరుణ జాలి దయ ఎందుకు ఉండాలి నీ మీద అని చెప్పి అనగానే, నా మీద ఎందుకు ఉండాలి అంటే మిమ్మల్ని కట్టుకున్న భార్యను కాబట్టి నా మీద ఉండాలి అని చెప్పి అంటుంది. నీకు నేను ఎప్పుడో చెప్పాను ఈ రాజ్ వైపు నుంచి ఎప్పుడూ అలాంటివి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని. అందుకే ఈరోజు చెప్తున్నాను. చూడు కళావతి, నాకు నువ్వంటే ఇష్టం లేదు. అందుకే త్వరలో నీకు నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు కూడా డైవర్స్ ఇచ్చి హ్యాపీగా నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేసుకో. అంతేగాని ఈ గుళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చినంత మాత్రాన ఇక నీకు అన్నీ కూడా జరిగిపోతాయని అపోహపడవాకు అని అంటాడు. ఇక ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా సీరియస్గా నుంచొని, ఏం మాట్లాడుతున్నారు, నా వైపు తప్పు చూపించమన్నాను, తప్పు చూపించినాకే మీకు డైవర్స్ ఇచ్చేది. నా వైపు నుంచి ఏం లోపం ఉంది, నేను ఎందుకని మీకు నచ్చట్లేదో నాకు రీజన్ చెప్పమని మీకు ఆ రోజే అడిగాను. మీరు ఏం చెప్పారు, నేను ఒక అప్పలమ్మలాగా ఉంటానని, మీ పక్కన సరిపోనని ఒక చిన్న సింపుల్ సిల్లీ రీజన్ చెప్పారు. మీకు తగ్గగానే ఉన్నానని నిరూపణ కూడా చేసుకున్నాను. ఇక ఆ కారణం అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు చెప్పండి, నా వైపు మీకు ఏ విధంగా ఇష్టం లేదో ఇప్పుడు చెప్పండి. అంటే మీ మనసుకి ఇక ఎర్రతోలుతో ఉన్న ఆ శ్వేత కంటే నేను ఏం తీసిపోయాను చెప్పండి అని చెప్పి గట్టిగా అడుగుతుంది కావ్య. ఆ మాటలకి ఇక రాజ్ అయితే ఇక శ్వేత విషయం అని చెప్పి ఆపేస్తాడు. ఎందుకంటే శ్వేత నేను ఇద్దరం క్లోజ్గా ఉండబట్టే ఇక కావ్య ఎంత బాధపడుతుంది. ఇది గనక ఫ్రెండ్షిప్ అని చెప్తే మళ్ళా ఖచ్చితంగా నా మీద తనకి మనసు అనేది స్టార్ట్ అవుతుంది. అది జరగడానికి వీల్లేదు అని చెప్పి, చూడు కావ్య, నువ్వు అనుకున్నట్టు నేనేమి తన తెల్లతోలను చూసి ఇష్టపడ్డాం కాదు. నిన్ను పెళ్లి చేసుకోక ముందే శ్వేత నేను ఇద్దరం లవర్స్. ఇక అనుకోని పరిస్థితుల్లో శ్వేతకి పెళ్లి జరిగిపోయింది. ఇక నాకు కూడా నీతో పెళ్లి జరిగిపోయింది. అందుకే ఇక ఎంతకాలం నీకు ఈ విషయం చెప్పలేదు. తనకి డైవర్స్ అయినాయి, నేను కూడా నీకు డైవర్స్ ఇచ్చేసి తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు నిజంగా నా మీద కొంచెమైనా ప్రేమ అభిమానం నీకుంటే నన్ను వదిలిపెట్టి నీ పుట్టింటికి వెళ్ళు. నేను శ్వేత ఇద్దరం పెళ్లి చేసుకుంటాం, అంతే, చాలా, ఇంకా ఏమన్నా కావాలా? రీజన్ ఇదే అని చెప్పి చెప్తాడు రాజ్. ఆ మాటలకి ఇక కావ్య ఒక్కసారిగా, అంటే మీ ఇష్టానికి మీరు ప్రేమించేసి మీ ఇష్టానికి మీరు పెళ్ళిళ్ళు చేసేసుకొని విడివిడిగా కాపురాలు చేసేసి మళ్ళా ఇద్దరం ఒకటవుదామంటే నేనేమి వెర్రిబాగులు దానిలా కనిపిస్తున్నానా? అంటే మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇంతకాలం మీతో ఉంటూ ఇక మీరు వేరొక అమ్మాయికి మనసిచ్చారని మా నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా అని చెప్పి కావ్య అంటుంది. కావ్య అన్న మాటలు విన్న రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే, నేను మీకు భార్యని, తొందరగా మిమ్మల్ని వదులుకోవడానికి నేను అంత సిద్ధంగా లేను. నా జీవితం గురించి నేను కూడా ఆలోచించుకోవాలి కదా అని చెప్పి అంటుంది. సరే చెప్పు, నీకు ఏం కావాలి? నువ్వు అడిగినంత నీకు డబ్బిస్తాను. ఇక నువ్వు ఏం కోరుకుంటే అది నీకు ఇస్తాను. దానికి తప్ప ఇక నాతో వదిలేసి నీ జీవితం నువ్వు చూసుకో కళావతి అని చెప్పి రాజ్ అంటాడు. ఇక వెంటనే, ఏం మాట్లాడుతున్నారండి? అంటే డబ్బు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఎప్పటికీ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. డబ్బు కాదండి, మీరు కావాలి నాకు. మీతో నాకు లైఫ్ కావాలి. మీరంటే నేను చాలా ప్రాణంగా ఎక్కువగా ఇష్టపడుతున్నాను. మీరు లేకపోతే నా జీవితం లేదండి. నన్ను మీరు ఒక్కసారి నా కళ్ళల్లో చూస్తే మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీకే తెలుస్తుంది అని చెప్పి అంటుంది కావ్య. ఆ మాటలకి రాజ్, కళావతి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వంటే నాకు ఇష్టం లేదు.
నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమ రాదు కళావతి. దయచేసి అర్థం చేసుకో. ఇక నేను నీ గురించి ఏ తప్పు చేయగలను చెప్పు? ఏ తప్పు చేయలేను. బలవంతంగా నిన్ను మీ ఇంటికి విడిచిపెట్టలేను. అందుకే చట్ట ప్రకారంగా డైవర్స్ నోటీసు నీకు పంపిస్తాను. నువ్వు కూడా దానికి సంతకాలు చేసి నీ పుట్టింటికి వెళ్ళిపోతే నీకు మంచిది, నాకు మంచిది అని చెప్పి రాజు అయితే అంటాడు. ఇక వెంటనే కావ్య మనసుని ఒక్కసారిగా స్ట్రాంగ్ చేసుకొని, మీరెవరండి నాకు డైవర్స్ ఇచ్చి పంపించడానికి? ఇక నా ఇష్టం, ఇది నా ఇల్లు. నా ఇంట్లో నన్ను మీరు పంపించడం కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా పంపించలేడు. ఎందుకంటే మీతో నాకు వేసింది బ్రహ్మముడి. ఇక ఆ ముడిని విప్పడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. అయినా నేను ఇక మీ లైఫ్లోకి తొంగి చూడను, మీరు కూడా నా లైఫ్ని తొంగి చూడొద్దు. కానీ డైవర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. నేను మా ఇంటికి పుట్టింటికి ఇక మిమ్మల్ని వదిలి వెళ్తే నా వెనక పుట్టిన నా చెల్లికి ఏం సమాధానం చెప్పమంటారు? ఇప్పటికే మా చెల్లెలికి ఇక కళ్యాణ్తో ఏదో లింక్ ఉందని తన లైఫ్ని అందరూ కూడా ఒక ఆట ఆడుతున్నట్టుగా ఆడుతున్నారు. ఇప్పుడు మీరు నన్ను వదిలేస్తే పుట్టింటికి వెళ్ళి నేను ఏం సమాధానం చెప్పమంటారు? ఎవరైనా కారణం అడుగుతారు. అంటే మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మిమ్మల్ని వదిలిపెట్టాను అంటే కోర్టు అయినా డైవర్స్ ఇస్తుందా? చెప్పండి అని చెప్పి అంటుంది. అంటే ఏమంటావే, నన్ను వదిలిపెట్టవా నువ్వు అని చెప్పి రాజు అంటాడు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టను అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఒసై ఏంటే నువ్వు ఎంత శాడిస్ట్లా తయారయ్యావు? చివరాఖరికి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పబ్లిక్గా చెప్పినా కూడా నన్ను పక్కన పడేసి వెళ్ళిపోతావా? అసలు నువ్వు ఏ రకంగా పుట్టావే అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాడు రాజ్. ఇక ఇంటికి వస్తుంది కావ్య. ఇంటికి వచ్చిన మరుక్షణం ఇక అందరూ కూడా కావ్య వంక చూస్తూ, కీస్ ఎక్కడ పెట్టావు? లాకర్ కీసు అని చెప్పి అపర్ణ అడుగుతుంది. అది అత్తయ్య గారు ఇంట్లోనే పెట్టాను అని చెప్పి అనడంతో వెంటనే, ఇదిగో పండగలు వస్తున్నాయి కదా, కొంత బంగారం తీసి పాలిష్కి చేయించాలి, బంగారు నగలన్నీ తీసుకుని కిందికి రా కావ్య అని చెప్పి అనడంతో ఇక వెంటనే లోపల రాజు జరుగుతున్న విషయాలన్నీ కూడా గుండెల్లో ఉన్నా కూడా అవన్నీ ఒక పక్కన పెట్టేసి వెళ్ళి లాకర్ కీస్ ఓపెన్ చేసి నగలన్నీ తీసుకుని వస్తుంది. ఇక వెంటనే నగలన్నీ చూసి అక్కడే ఉన్న ఇక రుద్రాణి అయితే, అదేంటి ఏంటి వదిన, నువ్వు పెళ్ళైన కొత్తల్లో ఒక కాసుల పేరు వేసుకునేదానివి కదా, అన్నిటి మీద వెయిట్ అదే కదా నగలన్నిటి మీద. ఆ నగ ఎప్పటికైనా రాజ్ భార్య కావ్యకని చెప్పావు కదా, ఆ నగ ఏంటి కనిపించట్లేదు అని చెప్పి అనగానే, అదేంటి కావ్య, ఇందులో ఒక కాసుల పేరు నగ ఉండేది, అదే వెళ్ళి తీసుకొనిరా అని చెప్పి అనగానే, ఏంటి అత్తయ్య గారు మీరు చెప్పేది? నగల బాక్స్ అన్నీ తీసుకొచ్చాను, విడిగా నగలేమీ లేవు అక్కడ అనగానే, అదేంటది, నగలు ఇంట్లో ఉన్న నగలు ఎలా మాయమైపోతాయి అని చెప్పి రుద్రాని ఇక గొడవని రద్దాంతం చేయబోతూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య, లేదత్తయ్య గారు అక్కడైతే ఏమీ లేవు, నగలన్నీ తీసుకొచ్చాను అనగానే, సబాష్, చాలా గొప్ప పని చేసావు, ఒక్క రోజుకే ఇక నగని కాజేసావన్నమాట. అంతే వదిన, ఎప్పుడైనా ఇక ఇలాంటి పేదవాళ్ళని అస్సలు నమ్మకూడదు. చూడటానికి సాఫ్ట్గానే ఉంటారు, కానీ నగలన్నీ కనిపించేసరికి కళ్ళన్నీ మైమర్చిపోయి ఏకంగా నగనే కాజేసింది నీ ఇంటి కోడలు. అలాంటి కోడల చేతిలో తీసుకొచ్చి ఈ దుగ్గిరాల పరువు సంబంధించిన తాళాలు గుత్తే చేతికిచ్చావు. ఇక తను చూడు హాయిగా ఇక నగను కొట్టేసి ఏమి ఎరగనట్టుగా మాట్లాడుతుంది. వీళ్ళకి బుద్ధులే ఇంత. ఈ స్వప్న అలాగే ఈ కావ్య ఇంటి నగల్ని తాకట్టు పెట్టుకొని వీళ్ళకు డబ్బుల కోసం ఎంతకైనా తెగించే బ్యాచ్ అని చెప్పి రుద్రాణి అయితే ఇక అక్కడికక్కడే బోల్డ్ అనే మాటలు కావ్యనే అంటూ ఉంటుంది. రుద్రాణి గారు, మాటలు జాగ్రత్త, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడడానికి నేనేమి మామూలు అమ్మాయిని కాదు. కావ్య ఇక్కడ ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయదు అనగానే ఇక అపర్ణ, ఏంటి ఇంట్లో ఏం జరుగుతుంది, నగ ఎలా మిస్ అవుతుంది అనగానే వెంటనే స్వప్న స్పీడ్గా వచ్చి, నగ ఎక్కడుందో నాకు తెలుసు అత్తయ్య గారు, నగని స్టోర్ రూమ్లో దాచింది మా అత్తే అని చెప్పి అంటుంది. ఇక వెంటనే రుద్రానికైతే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతే, ఏయ్ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే, అయ్యో అత్త, మీరు కాస్త మూస్తే చాలా బెటర్. మీరు అలాగే ఇక ఈ ఇంటి కోడలు గారు ఇద్దరు కలిసి కావ్య మీద కుట్ర చేసి నగని స్టోర్ రూమ్లో దాచిన సంగతి మొత్తం నాకు తెలుసు, నేను చూశాను. వీళ్ళందరికీ ప్రూవ్ చేయాలా, లేకపోతే మీకు మీరే ఒప్పుకుంటారా అనగానే ఇక వెంటనే తలదించుకొని రుద్రాణి అయితే ఏమీ చెప్పలేక దగ్గలేక చూస్తూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న దానలక్ష్మి వచ్చి, ఇచ్చి
ఏంటి రుద్రాణి ఇంత చండాలంగా ఇలాంటి క్యారెక్టర్ అనేది నా కోడల మీద ఇలాంటి నిందలు వేయడానికి ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా? అసలు నీకు కొంచెమైనా మర్యాద మనన ఉందా అని చెప్పి చంప పగలగొడుతుంది. ఇక చంప పగలగొట్టడంగానే ఇక అనామికకి ఒక్కసారిగా భయం వేస్తుంది. ఇక వెంటనే పక్కకి జరిగిపోతుంది. ఇక స్టోర్ రూమ్లో ఉన్న చంద్రహారాన్ని కాసుల పేరుని రెండింటిని తీసుకొచ్చి స్వప్న ఇదిగోండి అని చెప్పి ఇవ్వగానే చాలా మంచి పని చేసావమ్మా, నిజంగా నువ్వు చాలా మారిపోయావు, నువ్వు మీ చెల్లెల గురించి చాలా ఇదిగా చేస్తున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి మెచ్చుకుంటూ చంద్రహారాన్ని స్వప్నకి కాసుల పేరుని కావ్యకి ఇద్దరికి కూడా మెడల్లో వేసి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి ఇద్దరిని చాలా మంచిగా మాట్లాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.